హైడ్రా ఆర్డినెన్స్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమెండ్మెంట్గా మార్పు చేసింది. జీహెచ్ఎంసీ యాక్ట్లోని 374(b)ని సవరించింది. త్వరలోనే ఇరిగేషన్ యాక్ట్లోనూ పలు సవరణలు చేయనుంది. జీహెచ్ఎంసీ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను హైడ్రాకు నోటిఫికేషన్ రూపంలో బదలాయించనుంది. ఆర్డినెన్స్ గెజెట్ను రాజ్భవన్ కార్యాలయం విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టాల్లో పలు సవరణలు చేసి హైడ్రాకు అదనపు అధికారాలను ప్రభుత్వం ఇవ్వనుంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్, హైడ్రాకు పూర్తి అధికారాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలో సవరణలు కూడా చేయబోతున్నారు పలు చట్టాల్లో. డీటెయిల్స్ ఏంటి? కార్తీక్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పేరు హైడ్రా. అయితే హైడ్రా హైదరాబాద్ నగరంలో కుంటలు, చెరువులు, నాణాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేశారు. దీని పరిరక్షణలో భాగంగా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్, అట్లాగే బెడ్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా కూల్చివేసుకుంటూ వస్తుంది. అయితే హైడ్రా కూల్చివేత అక్రమం అంటూ కోర్టుల్లో పలు పిటిషన్లు వచ్చినటువంటి నేపథ్యంలో హైడ్రాకు హై పవర్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారాలన్నింటినీ కూడా హైడ్రాకు బదలాయించేటువంటి ప్రక్రియ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ యాక్ట్లోని 370(b) సవరణ చేసింది. దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ను కూడా రీసెంట్గా క్యాబినెట్లో అప్రూవల్ చేసింది. రాజ్భవన్కి పంపిస్తే రాజ్భవన్లో గవర్నర్ దాని మీద సంతకం చేశారు. నిన్న అధికారికంగా ఆర్డినెన్స్ గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఇక త్వరలోనే ఇరిగేషన్కు సంబంధించినటువంటి కొత్త ఆర్డినెన్స్ కూడా తీసుకురానుంది. కొన్ని సెక్షన్లలోని పలు మార్పులు చేసి దానికి సంబంధించినటువంటి పవర్స్ను సంబంధించినటువంటి విషయంలో కూడా ఆర్డినెన్స్ అప్రూవల్ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక దీంతో పాటు హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఈ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ప్రస్తుతం సవరణ చేసిన అధికారాలు, అట్లాగే చేయబోతున్నటువంటి సవరణ చేయబోతున్నటువంటి అధికారాలు, వీటన్నిటినీ కూడా హైడ్రాకు బదలాయించనుంది రాష్ట్ర ప్రభుత్వం. డైరెక్ట్గా హైడ్రాకు ఈ పవర్స్ తీసుకురాకుండా, హైడ్రా పేరు మీద ఆర్డినెన్స్ తీసుకురాకుండా వివిధ శాఖల్లో ఉన్నటువంటి సవరణలు, సెక్షన్లను మార్పులు చేర్పులు చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారాలన్నింటినీ కూడా హైడ్రాకు అప్పగించేటువంటి ఆలోచన చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ మరొక నెల రోజులు పట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం జిహెచ్ఎంసీ యాక్ట్ను మాత్రమే చేసిందని చెప్పుకోవాలి. రాబోయేటువంటి రోజుల్లో రెవెన్యూ, ఇరిగేషన్కి సంబంధించినటువంటి యాక్ట్ల సవరణ కూడా చేయబోతుంది. వచ్చేటువంటి నెల తర్వాత ఈ ఏవైతే అధికారాలు నోటిఫికేషన్ల రూపంలో హైడ్రాకు బదలాయించిన తర్వాత పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు హైడ్రా చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కార్తీక్, థ్యాంక్ యూ శేఖర్.